నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, తాంత్రికులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఇప్పుడు చాలా మందికి మనం చూస్తూ ఉంటాం, అసలు దేవుణ్ణి నమ్మరు, దైవాన్ని నమ్మరు, అసలు చాలా దుర్మార్గంగా ఉంటారు. పైకి నటిస్తూ మేకతోలు కప్పుకొని గుంటెనెక్కలా ఉంటూ ఉంటారు. కొంతమందిని చూస్తుంటాం, ఆడవాళ్ళను మగవాళ్ళు. కానీ వాళ్ళకి విపరీతంగా అదృష్ట యోగం అన్ని భయంకరంగా కలిసి వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అసలు వాళ్ళకి ఎందుకు అలా కలిసి వస్తుందంటారు? ఏమన్నా పూర్వజన్మ వాసన బలం ఏమైనా ఉందా, లేకపోతే అదృష్టంగా చూడొచ్చా? ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో మనము రెండు రకాలు చెప్పుకోవాలండి. ఒకటి, కొన్ని రకాల కంజంక్షన్స్ ఉంటాయి జాతకంలో, వాటి రీత్యా కూడా ఇలా అవుతూ ఉంటుంది. ఇట్లా అనుకున్న తడువుగానే జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అంటే వాళ్ళ జాతకంలో భాగ్యస్థానంలో గురువు స్థితమై ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. రెండోది, కొన్ని కాంబినేషన్లలో చంద్రకేతు గ్రహాలు స్థితమై ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఈ చంద్రుడు కేతువు అనే వాళ్ళు ఎక్కడైతే కలిసి ఉంటారో, ముఖ్యంగా కొన్నిసార్లు చాలా బలంగా ఉంటారో, వీళ్ళు బాబా సినిమాలో రజనీకాంత్ లాగా అన్నమాట. ఓహో, అర్థమైంది. ఈ చంద్రకేతు, ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు, కేతువు మోక్షకారకుడు. అండ్ భయంకరమైన కేతు అనేవాడు ఒక జన్మ, ఈ పునర్జన్మ, ఈ సిద్ధాంతాలని చాలా ఫీమ్గా మన మీద అప్లై చేసేవాడు. ఎప్పుడైతే ఈ మనసు అనేది ఈ కేతుతోటి అనుసంధానం అయిపోతుందో, వాళ్ళకి తెలియకుండానే ఇంటర్నల్గా చాలా అద్భుతమైన ఎనర్జీ వచ్చేస్తుంది. ఇట్లా వాళ్ళైతే చెప్తున్నా కదా, రజనీకాంత్ బాబా సినిమాలో లాగా ఉంటారు, వీళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది. అనుకున్నా కానీ అన్నీ జరిగిపోతాయి. భగవంతుని పోని గుళ్ళకి పోతారంటే గుళ్ళకి పోరు, దైవాన్ని పెద్దగా నమ్ముతారంటే అది లేదు, ఏదో ఊరికే ఉన్నాడంటే ఉన్నాడు అనుకుంటారు. వీళ్ళు ఎలా మాట్లాడతారంటే భగవంతుడు అక్కడ లేడు, లోపల ఉన్నాడు, ఇలాంటివి చెప్తారనమాట. అంటే ఒక ఎంటిటీ, ఫిజికల్ ఎంటిటీని వీళ్ళు పూజించేది చాలా తక్కువ. ఆత్మలోనే వీళ్ళన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి వాళ్లకు, ఈ చంద్రకేతువులు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అనుకున్నవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా రెండవది వచ్చేసి, గురువు నవమంలో ఉన్నప్పుడు, లాభంలో గురువు ఉన్నా కూడా వాళ్ళకు అనుకున్నవే తడవుగా ఆ గురువు ఎనర్జీతోటి జరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మీన రాశులకి, అది కూడా గురువు ఉన్నప్పుడే, మీనరాశి, ధనురాశి, కొన్నిసార్లు ఉచ్చ గురువు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు పూర్వజన్మలో వాసన బలం కాదు, అంటే పూర్వజన్మలో వాళ్ళు చేస్తున్న అదృష్టం ఈ జన్మలో ఏమైనా కలిసి వస్తుంది. అంతే కదండి, వాళ్ళకేం తెలియదు, కానీ పూర్వజన్మల్లో వాళ్ళు ఇవన్నీ చేసి ఉంటారు తెలియకనే. కాబట్టి అవి వీళ్ళకు ప్రాపర్ రిజల్ట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉంటుంటారు? అందరికి ఒకటేనండి, వాళ్ళకి వీళ్ళకి అనేం లేదు, అందరికి కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇంకా స్త్రీలలో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళు సన్యాసినులు, లేడీ గురువినులు అండు, అదేమంటే గురువిని అంటాం కదా, అలా లేడీస్ గురువు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకు. ఇంకా కొన్ని మతాల్లో నన్స్ అవుతారు. ఇట్లాంటివన్నీ కూడాను ఈ కేటగిరీ వాళ్ళే అన్నమాట. అంటే ఒక తెలియని దైవశక్తి వాళ్ళలో ఉండిపోతుంది, వాళ్ళు చెప్పడమే జరుగుతూ ఉంటాయి. ఇలా సో ఆ విధంగా వాళ్ళకి అదృష్టం అనేది వర్తిస్తూ ఉంటుంది. చాలా జాతక నేను చూశాను కొంతమంది, చాలా అద్భుతంగా ఉంటాయి జాతకాలు. ఇది రాశి కంటే కూడాను చంద్రకేతు కాంబినేషన్ వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటాయి, వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. తర్వాత గురు చంద్రలో ఉన్న వాళ్ళకు కూడా, అంటే గజకేతుని యోగం ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. చూసారు కదా, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.